5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. అయితే ఛత్తీస్గఢ్లో తొలి విడత కింద కేవలం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. బస్తర్ డివిజన్ పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. కాగా ఛత్తీస్గఢ్లోని మొత్తం 40 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరిగింది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు ప్రధాని మోదీ. ఇంతకీ ఈసారి మిజోరాం రాష్ట్రం దారేటు, బస్తర్ డివిజన్ ప్రజలు ఎవరికి జై కొట్టారు, బీసీ డిక్లరేషన్ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఏ మేరకు ఉండబోతోంది? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఛత్తీస్గఢ్లోని తొలి విడత పోలింగ్ ముగిసింది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 నియోజకవర్గాలు కాగా తొలి విడత కింద 20 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఇందులో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి విడత కింద బస్తర్ డివిజన్ పరిధిలో 12 నియోజకవర్గాలున్నాయి. దీంతో అనేక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. అయితే దాదాపు 6 ప్రాంతాల్లో మావోయిస్టులు దాడులు చేసినట్లు సమాచారం అందింది. ఛత్తీస్గఢ్లో పోలింగ్ శాతం 71గా నమోదైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 20 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు అధికారులు. తొలి విడతలో భాగంగా జరిగిన 20 నియోజకవర్గాలకు మొత్తం 223 మంది అభ్యర్థులున్నారు. ఇందులో 25 మంది మహిళలున్నారు. బస్తర్ డివిజన్ పరిధిలో మొత్తం 7 జిల్లాలున్నాయి. అలాగే డివిజన్ పరిధిలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 12 సెగ్మెంట్లలో తొలి విడత కింద పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో ఈసారి కొత్తగా 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద బస్తర్ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగానికి ఒక సవాల్గానే మారింది. అయితే మావోయిస్టులు విసిరేసిన ఈ సవాల్ను భద్రతాధికారులు స్వీకరించారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల వరుస దాడులతో భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఛత్తీస్గఢ్లో జరిగిన తొలి విడత పోలింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా బస్తర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ డివిజన్లో భద్రతా ఏర్పాటుపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికలకు బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడంతో భాగంగా దాదాపు 60,000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది ఎన్నికల సంఘం. బాంబులు ఉన్నట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా వాటిని నిర్వీర్యం చేసే బృందాలను రంగంలోకి దింపారు. అలాగే డాగ్ స్క్వాడ్లను కూడా సిద్ధం చేశారు. మొత్తం బస్తర్ డివిజన్ పరిధిలో 600కి పైగా పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. పోలింగ్ జరిగిన మొత్తం 20 నియోజకవర్గాల్లో 5 సెగ్మెంట్లను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా అధికారులు ప్రకటించారు. ఇవి కాంకేర్, చిత్రకోట్, ఖైరాగఢ్, పండారియా, కపర్తా. మిగిలిన వాటితో పోలిస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ. దీంతో ఈ 5 సెగ్మెంట్ల పరిధిలో భద్రతను రెండింతలు చేశారు. దీంతో ఎటు చూసినా పోలీసులే కనిపించారు. పోలీసు వలయాన్ని దాటుకుని వెళ్లి ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేశారు.
ఎటు చూసినా దట్టమైన అడవులు కనిపించే బస్తర్లో ఇప్పటికీ మావోయిస్టుల కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బస్తర్ డివిజన్ పరిధిలో ఎలక్షన్ డ్యూటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు సహజంగా భయపడతారు. బస్తర్ డివిజన్లోని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఇంటి గడప దాటి దాదాపు 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడి ఓటర్లు. అంతేకాదు కొండలు, గుట్టలు, అడ్డొచ్చి వాగులను దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో బస్తర్ డివిజన్లో ప్రతిసారి అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో అబూజమడ్ ప్రాంతం ఓటర్లను భాగస్వాములను చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిసారి 120కి పైగా గ్రామాల ప్రజలకు తమ స్వంత గ్రామాల్లోనే ఓటు వేసే సదుపాయం కల్పించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ప్రక్రియను బుల్లెట్ మీద బ్యాలెట్ విజయంగా అధికారులు అభివర్ణించారు. బస్తర్ ప్రాంతంలోని ఈ పల్లెల్లో దీనికోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. బస్తర్ ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిసారిగా 120కి పైగా గ్రామాల ప్రజలకు తమ సొంత గ్రామాల్లోనే ఓటు వేసే సదుపాయం కల్పించింది ఎన్నికల సంఘం. ఈ ప్రక్రియను బుల్లెట్ మీద బ్యాలెట్ విజయంగా అధికారులు అభివర్ణించారు. బస్తర్ ప్రాంతంలోని ఈ పల్లెల్లో దీనికోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ 20 నియోజకవర్గాల్లోనూ అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ రెండు పార్టీలతో పాటుగా సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి చెందిన పార్టీ కూడా బరిలో ఉన్నాయి. దీంతో పోటీలు ఆసక్తికరంగా మారాయి. కాగా మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న జరిగే రెండో విడతలో పోలింగ్ జరుగుతుంది.